UKLO 1 year masters. No IELTS required up to 5 years visa. High visa success rate. నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. కోల్కతా అమ్మాయి విషయంలో రోజుకో మలుపు తిరుగుతుంది. ఎందుకని అంతమంది కలిసి డిబేట్ చేయాలనుకుంటున్నారు ఈ కేసుని? నిజంగానే అమ్మాయికి జరిగింది మర్డరా, లేదంటే బ్రూటల్ మర్డరా, లేదంటే రేప్ కమ్ మర్డరా? అంత 150 ml ఆఫ్ స్పెర్మ్ అమ్మాయి బాడీలో ఎందుకుంది? ఇవన్నిటికీ ప్రశ్నలకి కరెక్ట్గా సమాధానం దొరుకుతున్నా కూడా ఎక్కడో డీవియేట్ అవుతుంది పాయింట్. ఎందుకని సీఎంతో సహా అన్ని వరకు కూడా ప్రతి దగ్గర క్యాంపులో హోమ్ మినిస్టర్ కావచ్చు, సీఎం కావచ్చు, ప్రతి పదవుల్లో ఆవిడే అధికారం సాధించినా కూడా ఎందుకని ఈ కేసుని డీవియేట్ చేస్తున్నారు? ఈ కేసులన్నీ కూడా ఎందుకు ఒక కొలిక్కి రావట్లేదు అని చెప్పేసి సామాన్య ప్రజల నుంచి హైకోర్టు లాయర్ వరకు ప్రతి ఒక్కరు అడుగుతున్న ప్రశ్న ఇది. సో మనతో పాటు లాయర్ గారు ఉన్నారు. అసలు ఈ కేసు ఎంతవరకు ఉంటుంది, ఒకవేళ కేసు నిర్ధారణ అయితే మాత్రం ఎవరెవరు రావచ్చు, అనుమానాస్పదంగా ఎవరెవరు ఉన్నారు, ఇవన్నీ అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. సార్, కోల్కతా ఇన్సిడెంట్ విషయంలో చూసుకుంటే రోజుకు ఒక మలుపు తిరుగుతుంది. ఆ అమ్మాయికి ఇంతవరకు కూడా న్యాయం జరగలేదు. చాలా బ్రూటల్ గా మర్డర్ చేశారు. అంటే కాళ్ళు 90 degrees, బాడీ 14 చోట్ల గాయాలు ఉన్నాయి. ఇంత బ్రూటల్ గా చంపిన ఆ అమ్మాయికి ఇంతవరకు న్యాయం జరగలేదు. సో దీని పరంగా చూసుకుంటే అసలు మీరేమంటారు? ఇది యాక్చువల్గా మీరు హిస్టరీలోకి వెళ్ళినట్టయితే డాక్టర్ మౌమితా దేబ్నాథ్, షీఈస్ ఎ వెరీ టాలెంటెడ్ అండ్ వెరీ హార్డ్ వర్కింగ్ నేచర్ ఉన్న అమ్మాయి ఒక పీజీ ట్రైనీ అనమాట. ఆర్కే గర్ హాస్పిటల్లో ఆవిడ పీజీ ఫైనల్ ఇయర్ చదివితేనే అదే హాస్పిటల్లో నైట్ డ్యూటీ డాక్టర్గా ట్రైనీగా చేస్తుంది. అయితే జనరల్గా హాస్పిటల్ రూల్స్ ప్రకారంగా అయితే ఇప్పుడు కూడా హైయెస్ట్ 8 hours డాక్టర్స్కి ఎవరికైనా కాబట్టి, ఎందుకంటే ఇది ఆ ప్రొఫెషన్ చాలా వాల్యుబుల్ అయింది, చాలా క్రిటికల్గా కేర్గా చూడవలసింది. ఎందుకంటే ప్రతి 1 minute కూడా చాలా కేర్ఫుల్గా ఉండాలి. కేర్ఫుల్గా లేని పక్షంలో పేషెంట్ వితిన్ మినిట్లో చనిపోయే పరిస్థితి ఉంటుంది. అటువంటి పరిస్థితుల్లో ఒక డాక్టర్గా, ఒక ట్రైనీగా టాలెంటెడ్, అంటే ఒక గవర్నమెంట్, వెస్ట్ బెంగాల్ గవర్నమెంట్ కండక్ట్ చేసిన టెస్ట్లో టాపర్గా వచ్చి గవర్నమెంట్ హాస్పిటల్లో సీట్ వచ్చిందంటే వెరీ టాలెంటెడ్ అనమాట. అంటే ఆవిడ సర్వీసు ఈ దేశానికి చాలా అవసరం, ఈ సమాజానికి చాలా అవసరం. అటువంటి అమ్మాయి చాలా టాలెంట్గా, టెక్నికల్గా, అన్ని క్లీన్గా కూడా, ఎందుకంటే ఆవిడ ఇచ్చే ట్రీట్మెంట్ కూడా చాలా చాలా అద్భుతంగా ఉంది. అంటే పేషెంట్ దగ్గరికి జనరల్గా చాలామంది డాక్టర్స్ పేషెంట్ ముట్టుకోకుండా దూరం నుంచి అడుగుతారు, ప్రశ్న అడిగి వాళ్ళకి దానికి సమాధానం రాసి ప్రిస్క్రిప్షన్ రాసి అది చేస్తారు. కానీ అమ్మాయి అట్లా కాదు. ప్రతి ఒక్క పేషెంట్ని, ఆ పేషెంట్ కండిషన్ ఎట్లా ఉన్నా కూడా, ఈవెన్ ఆయన మల్టిపుల్ డిసీజ్ ఉన్నా కూడా, అది చాలా ప్రమాదకరమైన వ్యాధులు ఉన్నా కూడా అటువంటి పేషెంట్ కూడా టచ్ చేసి వాళ్ళకి మెడిసిన్ ఇస్తూ, వాటర్ ఇస్తూ, టిఫిన్ పెడుతూ, మెడిసిన్ అది కూడా దగ్గరుండి ఇస్తున్న అంత టాలెంటెడ్ అమ్మాయిని ఎందుకు వీళ్ళు చంపవలసి వచ్చిందంటే, అది యాక్చువల్గా రేప్ అని అంటున్నారు, కానీ అది రేప్ కాదండి. యాక్చువల్గా ఆ హాస్పిటల్లో జరుగుతున్న కొన్ని అవకతవకలు ఉన్నాయి. హ్యూమన్ ఆర్గాన్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వాళ్ళు ఎక్స్పోర్ట్ చేస్తున్నారని చెప్పేసి అదే హాస్పిటల్లో చాలా రోజుల నుంచి వినికిడి న్యూస్ అనమాట. ఇది వరకు కూడా కేసు రిజిస్టర్ అయినట్టు కూడా వెస్ట్ బెంగాల్ పోలీసు రికార్డులో ఉంది. ఆ విధంగా అది జరుగుతున్నది ఈ అమ్మాయి కంటపడింది, ఈ అమ్మాయికి తెలిసింది. ఆ విషయాన్ని అమ్మాయి వాళ్ళ ఫ్రెండ్స్కి కొన్ని మెసేజ్లు ఇవ్వడం, లేకపోతే ఫోన్ ద్వారా తెలియపరచడం చేస్తున్నారు. అది హాస్పిటల్ మేనేజ్మెంట్కి తెలిసింది. సో ఈ అమ్మాయిని ఎట్లా తప్పించేద్దామంటే జనరల్గా తప్పించడానికి అవ్వదు. ఎందుకంటే ఈజ్ టాలెంటెడ్, అంటే ర్యాంక్ హోల్డర్ ఆవిడని జనరల్గా తీయడానికి అవ్వదు. 2-3 సార్లు బెదిరించారు, కానీ ఆవిడ లొంగలేదు. డాక్టర్ ఎవరైతే మౌమిత ఉందో, అయితే ఇది కంటిన్యూస్ చేస్తున్నాను. అక్కడ ఉన్న వాళ్ళ మేనేజ్మెంటే అక్కడ సెట్ చేసి, అంటే ఇందులోని మాఫియా కూడా ఉంది, మెడికల్ మాఫియా ఉంది. ఎందుకంటే నెంబర్ ఆఫ్ మెడిసిన్స్, కొన్ని ట్రిపికల్ మెడిసిన్స్ ఉంటాయి. ఆ క్రిటికల్ మెడిసిన్స్ని వీళ్ళు చైనా నుంచి ఇంపోర్ట్ చేసుకుంటున్నారు, లేకపోతే రాంగ్ మెడిసిన్స్ తీసుకొస్తున్నారు. తక్కువ కాస్ట్కి వచ్చేసి జెనరిక్ మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొచ్చి అక్కడ ఉన్న పేషెంట్కి ఇస్తున్నారు. దానివల్ల ప్రజలకి ప్రాణహాని ఉంటుంది ఎక్కువ. దానివల్ల కానీ ఆ మేనేజ్మెంట్కి ఎక్కువ లాభం ఉంటుంది. వాళ్ళు ఏంటంటే హాస్పిటల్ మేనేజ్మెంట్కి లాభాలే చూసుకున్నారు తప్ప అక్కడ ఉన్న ప్రజల యొక్క ఆరోగ్యాలు ఏమైపోతాయని ఆలోచించలేదు. అది గవర్నమెంట్ తెలిసి కూడా వాళ్ళు ఏ విధమైన స్టెప్ తీసుకోవట్లేదు. సార్, ఈ కేసులో కూడా చూసుకుంటే సీఎం మమతా గారు కూడా ఎక్కడ కూడా, అంటే
ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాల్సిన ప్లేస్ లో కూడా ప్రొటెస్ట్ చేశారు. అంటే చాలా మంది, అంటే తెలిసి కొంతమంది, తెలియక కొంతమంది మాట్లాడుతున్నా కూడా అసలు సీఎం హోదాలో ఉండి ఇమీడియట్ యాక్షన్ తీసుకోవాల్సిన మమతా గారే ఎందుకు ఇలా చేస్తున్నారు? కొన్ని కోణాల్లో అయితే 10 లక్షలు ఇస్తాం ఈ కేసుని మాఫీ చేసేయండి అని కొన్ని వార్తలు కూడా వచ్చాయి. అది ఫేకా రియల్ ఇంతవరకు తెలియలేదు. కానీ ఎందుకని సీఎం హోదాలో ఉన్న ఒక వ్యక్తి, హోమ్ మినిస్టర్, అన్ని పదవులు చేజిక్కించుకున్న వ్యక్తి ఎందుకు అలా మాట్లాడాల్సి వస్తుంది? అంటే ఈవిడికి ఏమైనా అంటే ఏముందంటారా? యాక్చువల్గా ఇది పెద్ద లెవెల్లో మాఫియా జరుగుతుంది, మెడికల్ మాఫియా జరుగుతుందమ్మా. అది ఎంతో కొంత గవర్నమెంట్కి రోల్ ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు చూసి చూడనట్టు వదిలేయాలి. దానికి సంబంధించి గవర్నమెంట్కి ఫండింగ్ ఇస్తారు. అట్ ద టైమ్ ఆఫ్ ఎలక్షన్లోని ఈ పెద్ద హాస్పిటల్ ఏంటంటే ఫండింగ్ ఇస్తారు ఆ పొలిటికల్ పార్టీస్కి. ఆ విధంగా మమతా బెనర్జీ టీఎంసీ ఏదైతే ఉందో, తృణమూల్ కాంగ్రెస్ ఏదైతే ఉందో, వాళ్ళకి కూడా ఫండ్ ఇచ్చారు లాస్ట్ ఎలక్షన్లో. ఆ విధంగా వాళ్ళు కూడా చూసి చూడనట్టు వదిలేస్తున్నారు గవర్నమెంట్. అందులోని ఈవిడే హెల్త్ మినిస్టర్, అందులో సీఎం, హోమ్ మినిస్టర్ ప్లస్ హెల్త్ మినిస్టర్, అన్ని కూడా మెయిన్ పోస్టులు అన్ని కూడా ఆవిడ దగ్గర ఉన్నాయి. సో ఆ విధంగా ఇప్పుడు ఏదైనా కూడా ఫస్ట్ ఎవరినంటే హెల్త్ మినిస్టర్ అంటారు. హెల్త్ మినిస్టర్ అంటే ఎవరు? ఆవిడే. హెల్త్ మినిస్టర్ ఆవిడే. ఇప్పుడు వేరే ఎవరి మీద తోసేద్దామంటే అవదు. ఇప్పుడు ఆవిడే విక్టిమ్ అవుతారు, అక్కడ ఆవిడే ప్రధాన సూత్రధారు అవుతారు. ఆ విధంగా ఆవిడ ఇన్వాల్వ్ అయ్యిందని చెప్పేసి అపోజిషన్ పార్టీలు ఊరుకో కదా. బీజేపీ వాళ్ళు ఉన్నాయి కదా, మిగతా పార్టీలన్నీ కూడా ఆవిడ మీద ప్రెజర్ చేశారు. అసలు ఒరిజినల్గా అవి పక్కన పెట్టినట్టయితే అసలు ఆ హాస్పిటల్ మీరు ఎందుకు సీజ్ చేయలేదు? ఇటువంటి పెద్ద సంఘటన జరిగింది. ఈ కోణంలో చూసుకుంటే మెయిన్ రోల్ పోషించింది ప్రిన్సిపల్ చెప్పుకోవాలి సార్. సో ఇప్పుడంటే ఆయన ఇంట్లో ఉంచారు, కానీ ఇమీడియట్ గా విత్ ఇన్ హార్స్ ఆఫ్ టైంలోనే ఇంకొక కాలేజ్లోని ప్రిన్సిపల్ కింద అపాయింట్ చేయడం జరిగింది. సో ఏంటి సార్ అంటే ఈ ప్రిన్సిపల్ కి, అంటే సంఘటన జరిగిన తెల్లవారుజాము 4 గంటలకైనా సరే, ప్రిన్సిపల్ వచ్చింది 7 గంటలకైనా సరే, ఈ 7 నుంచి 9 గంటలకి పోలీసులకి పేరెంట్స్ కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఈ 2 గంటల వ్యవధిలోనే అసలు ప్రిన్సిపల్ యొక్క పద్ధతి తీరును చూసుకున్నా, అటు హాస్పిటల్ యాజమాన్యం తీరు చూసుకున్నా, వాళ్ళ పేరెంట్స్ కి ఇచ్చే ఇన్ఫర్మేషన్ విషయంలో కూడా చాలా అవతోకలు కనిపించాయి. ఫస్ట్ బాగాలేదన్నారు, తర్వాత సూసైడ్ చేసుకుందన్నారు, తర్వాత ఎక్స్ప్లెయిన్ చేయలేని పొజిషన్ అన్నారు. సో పేరెంట్స్ కి డెడ్ బాడీని చూపించే అంత వరకు కూడా అసలు రానివ్వలేదు వాళ్ళ పేరెంట్స్ ని కూడా. సో ఇదంతా కూడా చూసుకుని ఒక పగడ్బందీ ప్లాన్ కింద చేశారంటారా? ఇది ప్లాన్డ్ మర్డర్ అమ్మది. ఇట్స్ నాట్ రేప్, ఇట్స్ ప్లాన్డ్ మర్డర్. అమ్మాయిని ఎప్పటి నుంచి దాన్ని తప్పిస్తాం చూసారు ఆ ప్లేస్లోని, ఆ డాక్టర్ దేబ్నాథ్ అన్న అమ్మాయిని. అయితే ఆవిడ ఏ విధంగా కూడా తీయటానికి ఎక్కడ స్కోప్ లేదు. ఎందుకంటే మెరిట్ స్టూడెంట్ అమ్మాయి, దట్టు పేషెంట్స్ దగ్గర అమ్మాయికి మంచి గుడ్ ఉంది. కానీ ఇప్పుడు ఆల్రెడీ ఆ అమ్మాయి బాడీలో 150 ml ఆఫ్ స్పర్మ్ ఉండడం వల్ల కనీసం 10 నుంచి 30 మంది రేప్ చేసే అవకాశాలు ఉన్నాయి. సో దానివల్ల అంత స్పర్మ్ కౌంట్ వచ్చింది అంటున్నారు. అంటే జనరల్ గా హెల్దీ పర్సన్ నుంచి 6 ml స్పర్మ్ వస్తుంది, మరీ హెల్దీ పర్సన్ నుంచి 8 ml స్పర్మ్ వస్తుంది. 150 ml ఆఫ్ కౌంట్ వచ్చింది అంటే ఖచ్చితంగా ఒక 20 to 30 మెంబర్స్ రేప్ అయితే జరిగి ఉంటుంది అని చెప్పి అంటున్నారు, అంటే పోస్ట్ మార్టం రిపోర్ట్ ప్రకారం. యాక్చువల్గా ఆ టెక్నికల్ గ్రౌండ్స్లో నేను వెళ్ళదలుచుకోలేదు. ఎందుకంటే సిమన్ కౌంటింగ్ అది అనేది మనం చెప్పలేం, కానీ అది ఎందుకంటే నార్కోఎలాంటిక్స్ టెస్ట్ చేసిన తర్వాత బయటకు వస్తుంది. దానిపైన మనం వెళ్ళకూడదు. వెన్ ద కేస్ ఈజ్ అండర్ ట్రయల్ ఉండేటప్పుడు మనం యాజ్ ఏ లాయర్గా కానీ ఎవరికి వెళ్ళకూడదు అందులోని. అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం. బట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ జరిగింది ఏంటంటే, ఆల్రెడీ ఒక రేప్ చేసేస్తే అట్లాగా చెయ్యిలు ఇరిగిపోవడం కానీ మెడలు ఇరిగిపోవడం కానీ జరగదండి. అంటే ప్రతిఘటించినప్పుడు మేబీ జరుగుండొచ్చు అని అంటున్నారు. ప్రతిఘటించినంటే ఏమవుతుంది, చెయ్యలేరు అని కూడా అంటున్నారు. ఒక్క పర్సన్ చేయలేదమ్మా, ఇక్కడ మల్టిపుల్ పర్సన్స్ ఉన్నారు. అయితే వాళ్ళ కొలీగ్స్ కూడా ఉన్నారు అందులో. దట్టు 8 members వరకు ఉన్నారని చెప్పి సమాచారం. అంటే పూర్తిగా ఇన్ఫర్మేషన్ రాకుండా మనం దాని గురించి చెప్పకూడదు. ఎందుకంటే ఒక సిబిఐ ఇన్వాల్వ్ అయ్యింది అందులో. అది అత్యున్నతమైన ఇన్వెస్టిగేషన్ సంస్థ. సో అది వచ్చే వరకు మనం ఏది మాట్లాడినా కూడా అది ఇబ్బంది అవుతుంది. సో అది వచ్చే వరకు వెయిట్ చేద్దాం. బట్ అపార్ట్ ఫ్రమ్ దట్, బట్ ఒక అమ్మాయిని అంత దారుణంగా ఓన్లీ రేప్ చేసేస్తే అట్లా జరగదండి అది. ఎందుకంటే ప్రతిఘటిస్తుంది, ఆవిడ తోసేస్తుంది, ఒకరు ఇద్దరు అయితే వెళ్ళిపోతారు. దానికి అట్లా కాదు. ఫస్ట్ ఒక ఇన్స్ట్రుమెంట్లతో కానీ వాటితో కానీ అమ్మాయిని 4 విధాలు కొట్టేశారు, పార్శ్విక దాడి చేశారు. దాడి చేసి ఏ పార్ట్ అంటే ఎక్కడైతే హ్యూమన్ ఆర్గాన్స్ ఏవైతే మెయిన్ రోల్ ప్లే చేస్తాయో బాడీలో, అవన్నీ కూడా వాళ్ళు బ్రేక్ చేశారు. అంటే ఇంకా ఆవిడ ఏ పరిస్థితిలో కూడా ఏ మూమెంట్ ఎక్కడికి చేయలేని పరిస్థితి అనమాట. ఆ ప్రాసెస్లోనే వాళ్ళు చెప్తున్న ప్రకారంగా, వీడియోలో చూస్తున్న దాని ప్రకారంగా కాళ్ళు సపరేట్ చేయడం కానీ, ఈసోఫేగస్ అదే థైరాయిడ్ గ్లాండ్ బ్రేక్ చేయడం కానీ, లేకపోతే కళ్ళంటి నీరు రావడం అనేది. కళ్ళంటి నీటి ఎప్పుడు వస్తుంది మీకు? ఎప్పుడైనా కూడా మీకు పైన ఎక్కడైనా దెబ్బ తగిలినా కానీ
లేకపోతే మీకు ఈ స్పాట్లో కొట్టినట్టయితేనే బ్లడ్ వస్తుంది, లేదా ఇంటర్నల్ ఆర్గాన్లో ఎక్కడైనా గట్టిగా కొట్టినట్టయితేనే ఓన్లీ కరెంట్ బ్లడ్ వస్తుంది. అదర్వైజ్ కరెంట్ బ్లడ్ ఇంక ఏ పరిస్థితుల్లోకి రాదు. సార్ ఇదే కేసులో చూసుకుంటే ఎక్కువగా వినిపిస్తున్న పేరు సంజయ్ రాయ్. అంటే కొన్ని వర్గాల వారు ఏంటంటే ఈయన ఓన్లీ మ్యానిపులేటివ్ పర్సన్, అంటే ఉన్న వాళ్ళు మీరు ఎవరైతే అన్నారో 10 మంది ఉన్నారో వాళ్ళని తప్పించే ప్రయత్నంలోనే ఈ సంజయ్ రాయ్ అనే వ్యక్తి బలిపశు అవుతున్నాడు తప్పితే మెయిన్ పర్సన్ ఇతను కాదు అని అంటున్నారు. 100% వాస్తవం. ఎవరైతే సంజయ్ రాయ్ అంటున్నారో సంజయ్ రాయ్ ఆల్రెడీ 3 వైఫ్స్ చేసుకున్నాడు, వాళ్ళ ముగ్గురికి విడాకులు ఇచ్చారు. ఈజ్ ఏ బ్రూటల్ పర్సన్, నో డౌట్ ఎట్ ఆల్. ఆయన్ని ఇక్కడ ఎంగేజ్ ఎందుకు చేశారంటే ఆయన యాక్సెప్ట్ చేశాడు, నాకు నా ఫ్యామిలీకి కానీ అంతా కానీ మీరు చూసుకున్నట్టయితే నేను కేసులో ఇన్వాల్వ్ అయిపోతాను. ఈవెన్ మహా అయితే ఇప్పుడు మనకి ఉరి లేదు కదా, ఉరి లేదు అయితే జైల్లో పెడతారు. తర్వాత మీరు ఎప్పుడు బెయిల్ పెట్టండి, నేను వచ్చేస్తాను, నేను జైల్లో ఉండడానికి సిద్ధం, అవన్నీ చూసుకున్నట్టయితే అని చెప్పేసి ఆయన ఆల్రెడీ ఈజీ క్రిమినల్. సో ఆయన అక్కడ పెట్టి కానీ వెనకదలు ఆడించిన గేమ్ ప్లే చేసిన వేరే ఒకరు ఆయన పెట్టారు. ఒక్క వ్యక్తి ఎలాగెళ్ళిపోతాడండి లోపలికి? అంత పెద్ద హాస్పిటల్లోని సెక్యూరిటీ ఉంటది కదా, నైట్ టైం బోర్డు సెక్యూరిటీ ఉంటది. ఆయన ఒక్కడే లోపలికి వెళ్ళాడంటే ఎట్లా వెళ్తాడు? అది సాధ్యం కాదు. అంటే వీళ్ళు చూసుకుంటే అంటే సార్ ఆయన ఎవరైతే ఉన్నారో ఇన్ఫార్మర్ కింద వర్క్ చేస్తున్నాడు, పేషెంట్లు కూడా తీసుకొచ్చి జాయిన్ చేస్తూ ఉంటాడు. సో దాని క్రమంగా అక్కడ సెక్యూరిటీ కావచ్చు, యాజమాన్యం కావచ్చు, ఎవరిని కూడా అంతగా ఏం పట్టించుకోలేదు. సో ఆయన వస్తూ ఉంటాడు, వెళ్తూ ఉంటాడు, అదే క్రమంలో చూసాం కాబట్టి. కాకపోతే సో అంత పట్టించుకోలేదనే యాజమాన్యం కూడా సమాధానం ఇస్తుంది సార్. అదే ప్లాంట్ మర్డర్ కాబట్టి అలా చెప్తారండి. ఆయన పేషెంట్లు తీసుకురావడం అంటే అది పెద్ద హాస్పిటల్ అండి. వీళ్ళు తీసుకురావడం అదే చిన్న చిన్న విలేజెస్ లో ఉన్న చిన్న చిన్న హాస్పిటల్ కాదు అది. ఆర్జీ కేర్ అంటే చాలా ఫేమస్, కోల్కతాలో చాలా పెద్ద హాస్పిటల్ అది. దాంట్లో ఇలాంటి తఫాసుగాలు తీసుకొచ్చిన పేషెంట్ జాయిన్ చేసుకుంటారా? అదేం కాదు, అదంతా ప్లాన్. అది యాక్చువల్ గా వాడు ఆల్రెడీ ఇన్వెస్టిగేషన్ చేస్తున్నాడు. 3-4 రోజుల నుంచి రెక్కి నిర్వహించి అమ్మాయి తాలూకు డ్యూటీ టైమింగ్స్ ఎట్లాగా ఉంది, ఆ అమ్మాయిని ఎక్కడైతే తనకి అనుకూలంగా దొరుకుతుంది అవన్నీ నిర్వహించాడు, రిపోర్ట్ ఇచ్చాడు రెక్కి నిర్వహించి. అందుకే ఆయన పెట్టారు ఆయన, ఎందుకంటే ఈజ్ పోలీస్ పర్సన్. రెక్కి నిర్వహించాడు, పక్క ఇన్ఫర్మేషన్ చూశారు. కంటిన్యూస్ లో అమ్మాయికి 36 అవర్స్ అన్నది డ్యూటీ అనేది ఎక్కడ మెడికల్ చరిత్రలోనే ఎక్కడ లేదు ఏ హాస్పిటల్. మా అయితే హైయెస్ట్ 12 అవర్స్ ఇస్తారండి, ఎందుకంటే ఇది వెరీ క్రిటికల్ సీరియస్ జాబ్. అది నెగ్లిజెన్స్ ఉండకూడదు అక్కడ, కేర్ఫుల్ గా ఉండాలి. కేర్ఫుల్ గా ఉన్న జాబ్ కి మీకు హైయెస్ట్ 12 అవర్స్ చేయగలరు ఎనీ హ్యూమన్ బీయింగ్. ఎంత పవర్ ఉన్న వ్యక్తి అయినా 12 అవర్స్ కంటే ఎక్కువ చేయలేడు, ఎందుకంటే కేరింగ్ ఉండాలి కాబట్టి. సో 36 అవర్స్ అమ్మాయి చేత అక్కడ జాబ్ చేయించారంటే అది ప్లాంట్ మర్డరే కదా. మరి దానికి సంబంధించి 36 అవర్స్ ఈ అమ్మాయి ఏడ్ చేస్తుందని ఈ సంజయ్ రాయ్ ఆయన రెక్కి నిర్వహించాడు, నిర్వహించి రిపోర్ట్ ఇచ్చాడు. కేసులో ఒకవేళ 8 మంది అంటే అక్కడ శాంపిల్స్ అంటే ఏదైతే ఫారెన్సిక్ డిపార్ట్మెంట్ ఎంచుకోవాల్సిందో ఈ క్రమంలో కూడా అక్కడ మిస్ప్లేస్ అయ్యాయి శాంపిల్స్, అంటే ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా మిస్ప్లేస్ అయ్యాయి. సో రెక్కి నిర్వహించడం వల్ల బందోబస్తు దీనివల్ల అన్ని మిస్ప్లేస్ అయ్యాయి అని చెప్పన్నారు. ఒకవేళ కనుక కేసు నిర్ధారణ అయితే కనుక ఎలాంటి శిక్షలు సెక్షన్స్ వస్తాయి సార్ అమల్లోకి? ఇప్పుడు కొత్తగా వచ్చిన చట్ట ప్రకారం ఉరి తీసి వచ్చింది, ఉరి ఉంది అందరికి కూడా. కానీ ఇప్పుడు తీయరండి. ఇంక వెనకాతలు వీళ్ళు ఎవరెవరు ఉన్నారో అని చెప్పి ఇన్వెస్టిగేషన్ సిబిఐ వాళ్ళు చేస్తున్నారు కాబట్టి సంజయ్ రాయ్ని పట్టుకున్నారు, ఆయన ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. తర్వాత జరిగిన ఇన్సిడెంట్ సంబంధించి ఏ కోణాల నుంచి అన్ని కోణాల నుంచి కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. విల్ టేక్ సమ్ టైమ్. ఆ టైం తీసుకుంటే బట్ పక్కా ఇన్ఫర్మేషన్ వస్తుంది. ఎవరెవరైతే ఉన్నారో పాత్ర ఈవెన్ ఏ రేంజ్ లో ఉన్న వ్యక్తి అయినా సరే, ఈవెన్ చీఫ్ మినిస్టర్ అయినా కూడా వాళ్ళు అరెస్ట్ చేస్తారు. ఎందుకంటే ఇది దేశవ్యాప్తంగా ప్రపంచవ్యాప్తంగా మరీ బ్రూటల్ మోడ్, ఇది బ్రూటల్ అనమాట. ఈవెన్ ఎప్పుడో కెనిబాల్స్ అనేవాళ్ళు, మన నరరూప రాక్షసులు ఉండేవారు. ఆ నరరూప రాక్షసులు చేసే పని మళ్ళీ సభ్య సమాజంలోని డెమోక్రటిక్ కంట్రీలోని, అంటే అధునాతనమైన ప్రభుత్వంలోని, అధునాతనంగా అవుతున్న ఈ దేశంలోని ఇటువంటి బ్రూటల్ గా జరగడం అన్నది చాలా అమానుష్యం. ఎక్కడికి వెళ్తాం? మళ్ళీ వెనక్కి వెళ్ళిపోతున్నాం, ఒక 50 సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోతున్నాం. అట్లా కాకుండా మనం ముందుకు వెళ్ళాలి, సొసైటీని ముందుకు తీసుకెళ్ళాలి. ఎప్పుడైనా కూడా ఏ వ్యక్తి అయినా సరే, ఈవెన్ డాక్టర్ అవ్వట్లేదు, ఏ వ్యక్తి అయినా సరే ముందుకు తీసుకెళ్ళాలి. ఆ విధంగా ఉన్న టైంలోని ఎవరైతే మహిళలు ఉన్నారో వాళ్ళు వర్క్ ఉమెన్ ఎట్ ద వర్క్ ప్లేస్ వాళ్ళకి రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంటుంది. ముఖ్యంగా ఏంటంటే రాష్ట్ర ప్రభుత్వం పైన ఉంటుంది, తర్వాత సెంట్రల్ గవర్నమెంట్ కూడా దానిపైన పెడుతుంది.
వర్క్ ప్లేస్ అట్ సెక్యూరిటీ ఇవ్వాలి ప్రతి ఉమెన్కి, నాట్ ఓన్లీ డాక్టర్, ప్రతి ఉమెన్కి కూడా రక్షణ కల్పించవలసిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది. ఆ విధంగా ప్రభుత్వం వెళ్ళినట్టయితేనే వాళ్ళు సమాజానికి ఎక్కువ సేవ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా సేవ చేసినట్టయితేనే ప్రభుత్వం సమాజం ముందుకెళ్తుంది, దేశం ముందుకెళ్తుంది. ఆ విధంగా కాకుండా ఇంత బ్రోటల్గా చేసి మళ్ళీ వెనక్కి వెళ్ళినట్టయితే ఇది సమాజం వెనక్కి వెళ్ళిపోతుంటుంది. ఆ విధంగా ఎవరున్నా సరే వాళ్ళు అరెస్ట్ చేయాలి, ఉరి తీయాలి. ఆ ఊరి కొత్త దాటన వచ్చింది, సెక్సులు కూడా ఎక్కువగానే ఉంటాయి, ఇందులో తప్పించుకోవడానికి ఎక్కడ ఛాన్స్ ఉండదు. వాళ్ళు మాపింగ్ అన్ని చెరిపారు కానీ బట్ ఎంత చెరిపినా కానీ ఏదో దగ్గర ఒక ఇన్సిడెంట్ జరుగుతుంది. కాకపోతే కొంత టైం పడుతుంది. ఆ టైం పట్టే వరకు వెయిట్ చేయాలి. ప్రతి ఒక్కరు కానీ దాన్ని ఇన్వాల్వ్ అవ్వకూడదు. ఎందుకంటే ఒక ఇన్వెస్టిగేషన్ సంస్థ, దేశంలో అత్యున్నతమైన సంస్థ ఏదైతే ఉందో అది ఇన్వాల్వ్ అయింది కాబట్టి, దట్టు సుప్రీంకోర్టు కూడా సుమోటో కేసు టేకప్ చేసింది కాబట్టి ఇంకెవరు ఇన్వాల్వ్ అవ్వాల్సిన పని లేదు. ఎందుకంటే ఆల్రెడీ టీమ్స్ అన్ని అందులో ఉన్నాయి, ఆ ఇన్వెస్టిగేషన్ పనిలో ఉన్నారు. కానీ ఈ పని జరుగుతుంటుంది, ఆ ఇన్వెస్టిగేషన్ అలా జరుగుతుంటుంది. ఓవరాల్ అవుట్పుట్ వచ్చేటప్పటికి లాస్ట్కి మంచి ఇన్పుట్ తీసుకొస్తారు. ఎవరున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తారు, ఉరి కూడా తీస్తారు మ్యాక్సిమం. ఆ విధంగా ప్రభుత్వం వెళ్ళాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాను నేను. అలాగే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇన్ కేసు రాష్ట్ర ప్రభుత్వం, వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కానీ వాళ్ళకి ఈ నిందితులకు కానీ సపోర్ట్ చేసినట్టయితే ఆ ప్రభుత్వాన్ని డిస్మిస్ చేసి రాష్ట్రపతి పాలన పెట్టి మీరు ఇన్వెస్టిగేషన్ చేయవలసిందిగా కేంద్ర ప్రభుత్వాన్ని నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆ విధంగా వెళ్ళినట్టయితేనే ఇటువంటి అమ్మాయిలు మరింత మంది ముందుకు రాగలుగుతారు. లేకపోతే మీరు ఇటువంటి చేయలేని, రక్షణ కల్పించలేని పక్షంలో ఏ అమ్మాయి కూడా ఏ జాబ్ చేయడానికి ముందుకు రాదు. ఆ విధంగా వెళ్ళినట్టయితే మళ్ళీ సమాజం వెనక్కి వెళ్ళిపోతుంది. అట్లా ఉండకూడదు. ఎప్పుడు కూడా సమాజం ముందుకు వెళ్ళాలి. వాళ్ళు నేను చేస్తానని ముందు రాగలిగే పరిస్థితి మనం వాళ్ళకి కల్పించాలి. వాళ్ళకి రక్షణగా ఉండాలి. వాళ్ళకి ఏం మనం చేసి ఎక్కలేదు. అట్లీస్ట్ రక్షణగా, సరే అమ్మాయి వెళ్ళి జాబ్ చేసుకొని మనం రక్షణ ఉండే చాలు. అంతే తప్ప వాళ్ళు బెదిరించేసి ఇన్కేస్ ఇప్పుడు ఆయనకి, సంజయ్ రాయ్కి అమ్మ ఉంది, చెల్లి ఉంది, అక్క ఉంది, వాళ్ళందరూ ఉన్నారు కదా, వాళ్ళు మహిళలే కదా. అట్లాగే ఎవరైతే చేశారో ఆ ఇన్సిడెంట్లు ఎవరెవరైతే కూర్చున్నారో వాళ్ళందరికీ కూడా తల్లులు ఉంటారు కదా, ఇక్కడికి వచ్చారు సమాజం మీదకి. లేకపోతే వాళ్ళు ఎక్కడో తెలియదు కదా. అందుకని ఆ విధంగా చేసిన వాళ్ళు ఎవరైనా కూడా ఇర్రెస్పెక్ట్ ఆఫ్ క్యాస్ట్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ రిలీజియన్, ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ప్రొఫెషన్, క్యాడర్, ఇవన్నీ పక్కన పెట్టండి. ఫస్ట్ అక్కడ ఒక సమాజం కోసం సేవ చేద్దామని వచ్చిన వ్యక్తిని, అక్కడ మాల్ ప్రాక్టీస్ జరుగుతుందని తెలుసుకున్న అమ్మాయిని మీరు ఈ విధంగా చేయడం అనేది వెరీ నీచమైన పని. కావున అటువంటి వ్యక్తులు తక్షణ త్వరితగతిన చేసినట్టయితే ప్రజలకి నమ్మకం కుదురుతుంది. డిలే అయిన కొలది ఏమవుతుందంటే ఆ ఎవిడెన్సెస్ అంతా కూడా మాసిపోతాయి. ఎవిడెన్సెస్ లేకుండా అయితే కేసు ముందుకెళ్తుంది. ఏ కేసు కూడా పక్క ఎవిడెన్స్ ఉండాలి, ఎవరి మీద యాక్షన్ తీసుకోవాలన్నా. అసలు ఎవరు చేయించారు అన్నది మనకు కావాలి. మెయిన్ చేసిన వ్యక్తులు కాదు ఇంపార్టెంట్. ఎందుకంటే చేసిన వ్యక్తుల కంటే వాళ్ళని ఎవరు చేయించారు, వాళ్ళ సీన్లోకి రావడానికి కారణం వెనకాతల పాత్ర ఎవరిది, వాళ్ళు పట్టుకున్నట్టయితేనే మనకి ఇటువంటి మాపడానికి అవుతుంది. ఆ విధంగా చేసినట్టయితేనే సమాజంలో ప్రతి ఆడపిల్ల కూడా ముందుకు వెళ్ళగలుగుతుంది. ఆ విధంగా ప్రభుత్వం వెళ్ళాలని చెప్పేసి, అలాగే ఇన్వెస్టిగేషన్ సంస్థలు ఏవైతే ఉన్నాయో అన్నింటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం కోఆపరేట్ చేయాలి. ఆ విధంగా వెళ్ళినట్టయితేనే మన సమాజం బాగుంటుంది. ఆ విధంగా రాష్ట్ర ప్రభుత్వం వెళ్ళాలని తాత్కాలికంగా ఆ మినిస్టర్ని కూడా సస్పెండ్ చేయాలని చెప్పేసి నేను అడుగుతున్నాను. ఎవరైతే ఆరోగ్య మంత్రి ఉన్నారో, ఆరోగ్య మంత్రి మమతా బెనర్జీ కాబట్టి ఆవిడని సస్పెండ్లో పెట్టాలి. గవర్నర్ గారు నిర్ణయం తీసుకోవాలి. అలాగ అయినట్టయితేనే సంస్థ ముందుకు వెళ్తుంది. ఎవరైతే డీజీపీ ఎవరైతే ఉన్నారో ఆయనకి ఫుల్ పవర్స్ ఇవ్వాలి అక్కడికి. ఎందుకంటే జనరల్గా డీజీపీ, చీఫ్ మినిస్టర్ ఎవరు ఉంటే ఆ క్యాండిడేట్ ఉంటాడు. అట్లా కాకుండా సెంట్రల్ ఫోర్సెస్ ఏదైతే ఇన్వాల్వ్ అయిందో సెంట్రల్ ఫోర్సెస్ కూడా అందులో దించినట్టయితే వాళ్ళు స్వేచ్ఛగా వెళ్ళి దాన్ని ఇన్వెస్టిగేషన్ చేసి ఆ కేసు తాలూకు పూర్వపరాలను బయట తీస్తారు. ఆ విధంగా ఎవిడెన్స్ కానీ వచ్చినట్టయితే ఏ స్టేజ్లో ఉన్న వ్యక్తినైనా సరే, ఏ కేడర్లో ఉన్న వ్యక్తినైనా సరే అరెస్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆ విధంగా ముందుకు వెళ్ళాలని రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి మేము రిక్వెస్ట్ చేస్తాం. రైట్, థాంక్యూ సార్, థాంక్యూ సో మచ్. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.